0.25. ఎత్తినట్టున్నారుగా, ఎత్తినట్టున్నారు. నీ దానిలో నుంచి వినపడింది నాకు. రిక్కీ పాంటింగ్ మిగులు ఒకటి ఉంది ఫస్ట్ చాలు, పంజాబ్ కొంచెం ధైర్యం వచ్చింది 92, కుసుమయ్య. టీసీ 73. ఆ పంజాబ్ రిక్కీ పాంటింగ్ పంజాబ్ ఢిల్లీ నుంచి మారాడుగా. లాస్ట్ ఇయర్ ఢిల్లీ, ఇప్పుడు మారాడు. దింపు 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 పైలట్ దింపే. గాలోడు పాలది అందుకని. అరే మేము ఆక్షన్ చూస్తున్నామని తెలుసు కదా యాక్టర్, దింపొచ్చు కదా. నెక్స్ట్ మ్యాచ్ నుంచి దింపుతా, అయిపోయింది. ఉన్నవేం కాదు, వాళ్ళు ఇప్పుడు ఫ్రాంచైజ్ చేంజ్ చేయడం అంటే ఏం లేదు. వాడు రిజిగ్నేషన్ పెట్టేస్తే ఇంకొకటి తీసుకుంటాడు, ఏముంది. ఢిల్లీ నుంచి బయటకు వచ్చాడు, పంజాబ్ వాళ్ళు ఎత్తుకున్నారు. ఇప్పుడు పంజాబ్ పెట్టుకొచ్చాడు. జిగారు కొనడు అంటే వాళ్ళ శాలరీ వాళ్ళకి ఉంటాయి అంతే. వాళ్ళకి శాలరీస్ ఉంటాయి వాళ్ళకి. గట్టిగా వస్తాయి కుసిబాయ్. వాళ్ళ బిగ్ బ్యాష్ ఏముంది అంటే ఐపీఎల్ తర్వాత సెకండ్ బిగ్ బ్యాష్ ఉండే స్టార్ట్ చేసి, కానీ దీనికి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, దీనికి ఎక్కువ ఇన్కమ్ కూడా ఉంటుంది. దీనికి పార్ట్నర్స్ ఎక్కువ మంది కదా. ఇంకా మన వాళ్ళు ఎవరు అటు వెళ్ళి ఆడరు, అదే బొక్క. ఎవరు తీసుకుంటున్నాడు చెప్పు, వాడికి బొక్కే, వాడికి అంత తీయడం నా దృష్టిలో. పంజాబ్ ఢిల్లీ కొట్టుకుంటున్నాయి ప్రస్తుతానికి. లాస్ట్ కేకేఆర్ వీళ్ళు రిటైన్ అంటాడు 30 కల్లా. రిటైన్ తీసుకోండి, అంత తీసుకోవడానికి తీసుకుంటే ఆడి రేపుకే ఇంకా. మరి వాళ్ళకి కూడా కెప్టెన్ కావాలి కదా. ఏముంది బ్రో, కెప్టెన్ ఏమన్నా చేస్తారు. సోల్డ్ టు పంజాబ్ అంట. అయ్యో పరిస్థితి, అయ్యో వేస్ట్ పడింది రా. వామ్మో వాయ్యో, పైన 6 కోట్లు పంచిన 20 కోట్లు ఉంటాయి. అయ్యో ప్రశాంతంగా. ఇంకా పంటగాడు వచ్చినా కానీ నాకు తెలిసి వీళ్ళు తీసుకోరేమో. వీళ్ళ దగ్గర అయిపోయింది ఇక, ఇప్పుడే 40 కోట్లు అయిపోగొట్టారు వీళ్ళు. సరే ఉంచురా, తీసుకుంటారు తీసుకుంటారు. ఇప్పుడైతే ఒకటి కన్ఫర్మ్ పుసి బాయ్, పంటగాడు ఇట్లా రావచ్చు రాకపోవచ్చు పంజాబ్ వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు పంజాబ్ టీం కి కెప్టెన్ ఉన్నాడు ఆల్రెడీ, శ్రేయస్ గారినే కెప్టెన్ చేస్తారు. సో వాళ్ళ కెప్టెన్ ఫిక్స్. ఇంకా కీపర్ కోసం తీసుకుంటే తీసుకోవడం పంటగాడిని, ఇంకా లేకపోతే తీసుకొని వాడిని కెప్టెన్ చేస్తారు. మరి చూడాలి. జాస్ బట్లర్ కోసం కొట్టుకుంటున్నారు కదా రాజస్థాన్. జాస్ బట్లర్ తీసుకుంటారు అనుకున్నా పంజాబ్ వాళ్ళు, కీపర్ కి. పంజాబ్ తీసుకుంటారు, లేకపోతే వీళ్ళు రిటైన్ చేస్తారేమో. వీడిని తీసుకుంటే సూపర్ ఉంటుంది పంజాబ్ వాళ్ళ టీము. 6.25 అసలు ఆగట్లా వీళ్ళు. వీడు ఆగదు, వీడు అసలు మామూలు ప్లేయర్ ఆడు. జాస్ ది బాస్. 3x కావాలా? అద్దా 6x కావచ్చు, ప్లీజ్ అట్లా రేట్ ఉంచుకొని 6x కావచ్చు. అట్లా దొరికింది 6x, ఏం చేసుకుంటా అట్లా. ఫస్ట్ అదే దొరికింది నాకు. ఓకే కాయలే వెళ్తే ఉంచురా. 0.45 ఏమో ఉన్నాయి దగ్గర. 9.5 దగ్గర ఆగింది.
ఓవర్సీస్ ప్లేయర్ కదా, తీసుకోవట్లేదు ఎందుకు వీళ్ళు ఎంత పెట్టి. వీళ్ళు ఎప్పుడు ఉంటారో ఎప్పుడు వెళ్తారో చెప్పలేము బ్రో. అరే గ్రిప్ పెట్టుకురా అచ్చా, గ్రిప్ పెట్టుకురా. లేవు లేవు, ఎటో తీసుకెళ్ళి పుష్ప తెలియదు. లెవెన్ పాయింట్ ఫైవ్. ఎవరెవరు జీటీ పంజాబ్ కొట్టుకుంటున్నాయి. 58-65 కోట్లు ఉన్నాయి. ముంబై దేకను కూడా దేకట్లేదు ఎవరిని. ఎస్ఆర్హెచ్ ముంబై. ఏ పైన స్నైపరా? Watch out! వా, Watch out! వాడేంద్ర ఎరుపుగ్గాడు. Watch out! దీంట్లో కూడా ఉండాలి. Watch out! పైన అవుతుంది, కారు తీరా రాజా. అయి కాపినా Anymore? At 13:15, good Gujarat. After a couple more seconds and United coming up. At 13:15, all children. పారాషూట్. 15, అటు సైడ్ అవుతుందని చెప్పాడు. ఎక్కడున్నాడు మన నెంబర్? దిగాడు పారాషూట్. తెలియదు, ఇంకోటి దిగింది. ఇప్పుడే పారాషూట్. నేను కాదు, పుసి పోయి కొట్టాడు. క్రాప్ రాస్లో ఒకటి దిగాడు, వాడిని కూడా. అరే ఎవరెవరు ఎక్కడ ఉన్నారా, నాకు కాల్ వచ్చిందిరా. వచ్చి నీ అమ్మ, ఇక్కడ ఒకటి దిగాడు కదా ఇక్కడ ఎక్కడో. అదే వాడు ఎక్కడున్నాడు? వీళ్ళకి అసలు రీకాల్ ఇస్తున్నాడు, ఆడిని కొట్టాలి ఫస్ట్. ఇంట్లోనే ఉన్నాడు. రైట్ సైడ్ మేడం. బట్లర్ ఎవరికి వెళ్ళాడు బ్రో? ఇంకా అరే అయిపోయిందా? షిట్. అదే నేను చూడలే, ఇట్లా చూసినప్పుడు మిస్ అయిపోయాడు. నేను వెళ్తుందిగా నేను చూపెడుతున్నాడుగా గుజరాత్. మిచెల్ స్టార్క్ కి ముంబై వచ్చింది. లౌడా కూడా వాడికి అసలు తీసుకోవడం బ్రో, కానీ నేనైతే తీసుకురావండి. పనికిరాడు బ్రో వాడు T20s కి. టెస్టులకి వన్డేలకి అయితే పనికొస్తాడేమో కానీ. కేఎల్ ఖతర్నా కాంతారానా? ముంబై KKR కొట్టుకుంటున్నాయి. ముంబై దగ్గర పరిచయం లేదుగా, 45 కోట్లే ఉంది. తెరవకూడదు వాళ్ళు ముంబై వాళ్ళు. ముందు ఇది కారు చేశాను. వెళ్ళింది, ఇటు వస్తుందా? వెళ్ళింది, వెళ్తున్నట్టు. వెళ్తా రికాల్ వెళ్తున్నాడేమో. 14 మంది ఉన్నారు చూడండి, రికాల్ అవుతారేమో. రండి వెళ్దాం.
తీసుకొని రా, వీడికి 50 కోట్లు తీసుకొని పెట్టుకోండి, ఇందులో పెట్టుకోండి వీడిని. 13 ఉన్నారు రా. ఇంకైతే రికార్డ్ అవ్వడం వల్ల మరి. కేకేఆర్ తీసుకుంది ఈడ సరిగ్గా ఈయన కూడా అది వస్తుంది చూడు రైట్ సైడ్. రైట్ సైడ్ వీడికి రీకాల్ వేయడానికి ఆడావిడికి వెళ్ళింది. ఇప్పుడు నేను కొట్టినాడే రా వీడు. ట్రై చేయి, తీసుకోండి స్టార్క్ తీసుకోండి. చేస్తే అదంతే పోతుంది, అర్థం కావట్లా. డ్రాప్ ఓపెన్ చేస్తారు ఎవరైనా, మిషన్ ఉంది. నేను చేస్తాను చేయి పుసివా, చేయి అది మొహమాట మనోడు చేసాడులే. ఏం గన్ ఉంది? ఉంది కాదు, స్నైపర్ ఉంది. నైస్ రా, సూపర్ రా. చిన్నప్పటి నుంచి అంతేనా పాట, నువ్వు ఎరుపు గడివా? లేదురా, డిగ్రీలో నీతో చేరినాక 10 కోట్లు అయితే పర్లేదు. ఏదో నా కొడుకు లాస్ట్ టైం కూడా హేస్ట్ వెళ్ళిండు బ్రో. వాడు మళ్ళీ ఆడు లాస్ట్ టైం అసలు ఆడు IPL కి అటెండ్ అవ్వడు. మళ్ళా స్టార్క్ అని ఉన్నాడులే. డిపి షాట్లు పడ్డాయి ఏదో నుంచి. లొకేషన్ మార్క్ చేశాను. వాళ్ళు పనుకొని కొడుతున్నారు, జాగ్రత్త. చూడు ఆడ ఆగిందా? Help! దగ్గరలో రే, నీ ముందే రే. ఓకే ఆడుకోరా. ఎక్కడ మార్క్ పెట్టు. లొకేషన్ మార్క్ చేశాను. బాబు శివాయ్ లేడా నీ దగ్గర? నీ వైపు ఉరికితే చేస్తున్నాడేమో. 11 crores. పైన ఒకడు ఉన్నాడు, నా మార్క్ Marked a పడిందిగా. location. ఈ అమ్మాయి గ్రిప్పులు లేకపోతే అసలు ఇదే రా, గ్రిప్పుకు లాగపోతుంది స్ప్రే. గ్రిప్పు కొనరా హర్ష, కొనలా కావాలని పిల్లు వస్తాయి నాకు. పాయింట్స్ మిగల్లా. అయిపోయాడా? We are number 1. ఎరుపు